200% ఇది టార్గెట్ భరణి. అంతకుమించి ఎట్లాంటి డౌట్ లేదు ఇందులో. ఇమాన్యుయల్ అనేవాడు సంజన ఎలిమినేట్ అయినప్పుడు నాకొక అమ్మ ఫీలింగ్. భరణి గారు బజ్‌లో చెప్పిన విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. నాకొక మదర్‌లీ ఫీలింగ్, నాకు ఇంట్లో ఒక బాండింగ్ అని చెప్పేసి, మదర్ కోసం నేను కెప్టెన్సీ వదిలేసాను. ఇమ్మీడియేట్‌గా సెకండ్ థాట్ లేకుండా కెప్టెన్సీ వదిలేసినప్పుడు భరణిని రిక్వెస్ట్ చేస్తే, భరణి ఇమాన్యుయల్ లవ్ కోసం లేకపోతే బాండ్ కోసం సంజనని కాపాడడానికి సాక్రిఫైస్ చేశాడు. ఈరోజు అదే ఇమాన్యుయల్ ఏం చేశాడు? శుభ్రంగా వెన్నుపోటుకొచ్చాడు. లాస్ట్ మినిట్‌లో భరణి అనేవాడు ఉంటే నాకు టఫ్ కాంపిటీషన్ అవుతుంది తప్ప నేను గెలవలేను ఈయన దగ్గర అనే ఒక కాన్ఫిడెన్స్ దీంతో ఒక స్ట్రాటజిక్ మూవ్. ఎవడైనా దమ్ముంటే కొట్లాడి, నించొని స్ట్రాంగ్ అపోనెంట్‌ని పెట్టుకొని గెలుస్తారు. అంతేగాని ఇతను ఎలిమినేట్ అయిపోతేనే, ఇతను వెళ్ళిపోతేనే నాకు కొద్దిగా వాల్యూ ఉంటుంది, లేదా కొద్దిగా నాకు మైలేజ్ వస్తది అని చెప్పేసి ది మోస్ట్ కన్నింగ్. కన్నింగ్ అంటే కన్నింగ్. ఇంట్లా కన్నింగ్ ప్లానింగ్ స్ట్రాటజీ నేను ఇంతవరకైతే చూడలేదు. నంబర్ 2, అసలు సంజన ఏం ఆడుతుంది గేమ్ మొత్తం హౌస్‌లో? ఒక 1% ఆడుతుందా? మన ఎవరు ఫ్లోరా శని తర్వాత అసలు సంజన అనే ఆమె ఎక్కడైనా గేమ్ ఆడుతుందా? కొత్త వాళ్ళని, ఫైర్ స్టార్ వాళ్ళని, వైల్డ్ కార్డ్ వాళ్ళని పక్కన పెట్టు. డెమాన్ పవన్ ఏం ఆడుతున్నాడు గేమ్? వీటు చేతులు చుట్టూ తిరగడం తప్ప ఏమైనా గేమ్ ఆడుతున్నాడా? రాము రాథోడ్ ఓకే, సుమన్ శెట్టి ఓకే. ఇమాన్యుయల్, నువ్వు ఇన్ని రోజులు మామయ్య అనుకుంటూ, కూతురు అనుకుంటూ, లేకపోతే ఇప్పటికిప్పుడు నాన్నకి పెళ్లి చేయాలంటే ఎక్కడి నుంచి అవుతుందని చెప్పేసి జోకులు వేస్తూ బర్నీ అన్న బర్నీ అన్న బర్నీ అన్న అని బర్నీ అన్న చుట్టూ తిరుగుతూ, బర్నీ అన్నది మంచి రాడ్ 90mm రాడ్ పెట్టేస్తాను. ఈ కన్నింగ్ బుద్ధి అనేది క్లియర్గా కనిపిస్తుంది. గోల్డెన్ స్టార్ రాముకి నువ్వు నీ పవరాస్త్రం ఇచ్చినావు. నువ్వు పవరాస్త్రం ఇవ్వకపోవడం మంచిది యాక్చువల్లీ. ఈరోజు అతనికి ఇచ్చింటే ఆ గిల్ట్ ఉండేది అతనికి. కానీ అతన్ని ఆట ఆడనివ్వలేదు. మీ అందరూ ఇంక్లూడింగ్ వైల్డ్ కార్డ్స్ ప్రతి ఒక్కడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయింది ఎవరి వల్ల? ఒక్క పర్సన్ వల్ల ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యామంటే అది ఓన్లీ భరణి వల్ల. ఫిజికల్ టాస్క్ కానీ, మెంటల్ టాస్క్ కానీ, పర్సనాలిటీ వైజ్ కానీ, బయట పాపులారిటీ వైజ్ కానీ ఇతను ఉంటే మా పప్పులేమి ఉడకవు ఇక్కడ. అందుకే ఆయన పంచన చేయాల్సిన వాళ్ళు ఆయన పంచన చేరిండు, ఆయన చుట్టూ భజన చేయాల్సిన వాళ్ళు భజన చేసిండు, ఆయన టార్గెట్ చేసిన వాళ్ళు టార్గెట్ చేసిండు, ఆయన వెన్నుపోటు పొడవాల్సిన వాళ్ళు వెన్నుపోటు పొడిచేశారు. ఇది మాత్రం క్లియర్. లేకపోతే భరణి ఉంటే వీళ్ళంతా ఎవ్వరు ఇంతగా బయటికి వచ్చేవాళ్ళు కాదు. ఇమాన్యుయల్ కామెడీ పంచెస్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా భరణి అండ్ తనది వాళ్ళని కదా వచ్చింది. మిగతా వాళ్ళ మీద పంచులు ఎక్కడ వేస్తున్నాడు? వేయట్లేదుగా. అమ్మ అమ్మ అని అంటున్నాడు. ఇలా బాండ్లు కావా? వీళ్ళందరూ బాండ్లు పెట్టుకోవచ్చు కానీ బ్లేమ్ మాత్రం ఒక్కడిని చేసి బయటికి పంపించేస్తారు. సో దిస్ అబ్సల్యూట్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అండ్ అబ్సల్యూట్లీ ప్లాన్డ్ కన్నింగ్ ఎలిమినేషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. లెట్స్ సీ ఈరోజు ఏమవుతుందో.